అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్ కొడాలి, మాది నడింపల్లి. నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నాను అంటే కారణం అన్నగారి పేరు చెప్తాను, మా నాన్నగారి పేరు చెప్తాను. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఎంతో చదువుకున్నాం, ఏదో చేసాం, మనమేదో చదువుకున్నాం అనుకుంటాం, కానీ ఆ చదువుకోవడానికి ప్రేరణ సినిమా, నాకైతే సినిమా ద్వారానే వచ్చింది. అంటే సినిమా ద్వారా అంటే మనకు పల్లెటూరులో పుట్టినప్పుడు ఏం తెలియదు, ఏదో చదువుతామంటే పుస్తకాలు పట్టుకుంటాం, వెళ్తాం బడికి. కానీ ఏదో చదవాలి, ఏదో చెయ్యాలి అన్న తపన ఎలా వస్తుందంటే ఆ సినిమాలు చూసి ఓ ఇది చాలా బాగుంది, ఓ ఇంత మంచిగా ఉండాలి, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా చెయ్యాలి అని అనుకుంటాం. అది మనని ఎదగటానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో సినిమాలు చూసి చెడిపోతున్నారు అంటారు, కానీ పాత సినిమాలు చూస్తే చెడిపోతున్నారని ఎవ్వరూ అనేవాళ్ళు కాదు. సినిమా దగ్గర నుంచి చూపించేవాళ్ళు తీసుకెళ్ళి. అలాగా చాలా సినిమాలు చూసాం. తర్వాత రాజకీయంగా నిజం చెప్పాలంటే ముక్కు చీరుకోవడం కూడా రానివాడు రాజకీయం మాట్లాడగలడు ఈరోజు. అది ఎవరు అంటే చేయగలిగింది, అలా చేయడానికి కారణం ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఇచ్చిన రాజకీయ చైతన్యం అనేది ఇంకా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరికి ఇవ్వలేదు, తెలుగు వారికి ఒక్కరికే దక్కింది. అది ఇంకా ఇప్పుడు కొంతమంది అంటున్నారు డాలస్లో, యుఎస్లో ఎన్ఆర్ఐ టీడీపీ అన్నగారికి వర్ధంతి అంటే ఎందుకు అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. ఇలా ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటి, ఇలా ఎందుకు ఇవ్వాలి? పిలిచాము, ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది, హాల్ మొత్తం నిండింది. ఇలా ఇంతవరకు దేనికి, ఇంత చిన్న ఈవెంట్కి ఇంత షార్ట్ టైంలో దేనికి జరగలేదు. కానీ అది నడిపించగలిగింది అంటే అది అన్నగారి శక్తి. అంతే, అన్నగారు అంత నిబద్ధతతో తెలుగు వారికి సేవ చేశారు కాబట్టి ఇది జరిగింది, లేకపోతే జరిగేది కాదు, ఇంకొకరికి జరగదు కూడా. మనం ఇక్కడ ఉండి ఏం చేయొచ్చు అని వస్తే ప్రతి ఊర్లోనూ అన్నగారి విగ్రహం ఒకటి ఉంటుంది, లేకపోతే ప్రతిసారి ఏదో కొత్త ఊర్లో పెడుతూనే ఉన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అని, అన్నగారి జయంతి అని, అన్నగారి వర్ధంతి అని అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు మనం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అప్పుడప్పుడు మనం ఇలాంటి పనులు కూడా మన ఊర్లో కూడా చేయించగలగాలి. వాళ్ళు చేయకుండా స్తబ్దుగా ఉంటే మన ఊర్లో కూడా మనం చేయగలిగితే అప్పుడు మనం తెలుగుదేశం పార్టీకి కూడా ఉపయోగపడగలం. ఇక్కడ ఉండి జెండా పెట్టుకుంటే ఉపయోగం ఏంది అనుకుంటే దీంతో పాటు అది కూడా చేయొచ్చు. అలా చేయటానికి అవకాశం ఉంది. ఇంకా చివరగా జోహార్ అన్న నందమూరి తారక రామారావు. ఇంకొకటి, ఈ మధ్య చాలామంది నాయకులు, కొత్త కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక 10 yearsలో వాళ్ళను కూడా ఈ రేంజ్లో ఇది చేద్దామని, అంటే వాళ్ళల్లో ఇది ఉందా లేదా అంటే చెప్పలేము. లేదు, నిస్సంకోచంగా లేదు, గుండెల మీద చేసుకుని వాళ్ళకు సమాధానం, వాళ్ళు క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పగలరు లేదు అని. కానీ వాళ్ళు ఏదో వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇంకో దానికోసం వాళ్ళని పెంచుదామని చూస్తున్నారు. కానీ మేడిపండే, బంగారమే. అదొక్కటే. థ్యాంక్ యూ.